హాయ్, వెల్కమ్ టు ఎమర్జెన్సీ మెడిసిన్ టాక్స్. లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు ఎప్పుడు ట్యాబ్లెట్స్ వాడాలి, ఎప్పుడు ట్యాబ్లెట్స్ వాడకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్మల్ కొలెస్ట్రాల్ వాల్యూస్ ఏంటంటే టోటల్ కొలెస్ట్రాల్ 200 కన్నా తక్కువ ఉండాలి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 కన్నా తక్కువ ఉండాలి, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 40 కన్నా ఎక్కువ ఉండాలి, ట్రైగ్లిజరైడ్స్ 150 కన్నా తక్కువ ఉండాలి. 35 ఇయర్స్ వయసు దాటిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. అందులో టోటల్ కొలెస్ట్రాల్ 240 కన్నా ఎక్కువ ఉన్నా, లేదా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అంటారు, అది 190 కన్నా ఎక్కువ ఉన్నా ఇమ్మీడియట్గా ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయాలి. లేదా టోటల్ కొలెస్ట్రాల్ 200 నుంచి 240 మధ్యలో ఉన్నా, లేదా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అరౌండ్ 130 నుంచి 160 మధ్యలో ఉన్నప్పుడు డైట్, ఎక్సర్సైజ్ని అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. వాటితో కూడా తగ్గకపోతే స్టాటిన్స్ని స్టార్ట్ చేయొచ్చు. చాలా ఫ్యామిలీస్లో కొలెస్ట్రాల్ అనేది వంశపారంపర్యంగా వస్తుంది. దాన్ని ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాల్మీ అంటారు. వీళ్ళు మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం మంచిది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఎక్కువగా వెజిటేబుల్స్ తినాలి, ఫ్రూట్స్, నట్స్, హోల్ గ్రెయిన్స్, లీన్ ప్రోటీన్స్ లైక్ చికెన్, ఫిష్ ఎక్కువ తీసుకోవాలి. ఎలాంటి డైట్ తీసుకోకూడదు అంటే రెడ్ మీట్, ప్రాసెస్ రెడ్ మీట్ ఎక్కువ తీసుకోకూడదు. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే తీసుకోకూడదు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ఒక వారంలో 150 నిమిషాల కన్నా ఎక్కువ మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఇంపార్టెంట్ పీపుల్కి వీడియో షేర్ చేయండి అండ్ డూ ఫాలో